హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్. అసలు మార్నింగ్ అంటేనే చాలా ఎంత హడావుడిగా ఉండిద్ది కదా. మరి పిల్లల్ని స్కూల్కి వెళ్ళేదాకా ఇంట్లో హడావుడి టెన్షనే. ఇంకా మా ఇంట్లో కూడా సేమ్ పరిస్థితి అంతే. పొద్దున్నే హడావుడిగా లేకపోవడం, పనులు చేసుకోవడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఈరోజు మా స్వామి కూడా ఇంటికైతే వస్తున్నారంటే ఇంకా నేను పొద్దున్నే ఉదయాన్నే కొంచెం తొందరగానే నిద్ర లేచాండి. పూజ అయితే చేసుకోవాలి కదా, అందుకని. అందులో పిల్లలకి ఏంటంటే కొంచెం 8 కల్లా వ్యాన్ అయితే వచ్చేసిద్ది. ఇంకా అప్పటికల్లా వాళ్ళని పంపించాలంటే కొంచెం మనం ముందు లేకపోవాల్సిందే, తప్పదు. ఇంకా 5కే నిద్ర లేచేసేది ఫస్ట్ వచ్చి బండ్లు అయితే తుడిచేసేసుకున్నాను. ఇంకేంటంటే దీపారాధన అయితే చేయాలి. ఈలోపు ఏంటంటే పొయ్యి మీద అన్నం అయితే పెట్టి ఇంకా టిఫిన్ అయితే దోశలు అయితే పోద్దామని దోశల్లోకి పచ్చి కొబ్బరిని అయితే కట్ చేశాను. చట్నీ అయితే చేద్దాం, పల్లీల చట్నీ అని. చాలా బాగుంటుంది దోశల్లోకి పల్లీల చట్నీ. నాకు పల్లీల చట్నీనే ఫేవరెట్ చట్నీస్లో. ఎందుకంటే అదేంటంటే ఆ పిల్లలకు కూడా ఇష్టం. మా పిల్లలు అయితే వైట్ చట్నీ అని పేరు కూడా పెట్టుకున్నారు దానికి. నాకు కూడా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యిద్ది. ఇంకా దీపారాధన అయితే చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇది పొయ్యి మీద పెడితే ఇవి అవుతూ ఉంటుంది. ఈ లోపు నేను దీపారాధన అయితే చేసుకోవచ్చు అని ముందు ఇవైతే పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను. ఇంకా పిల్లల్ని అయితే తొందరగా నిద్ర లేపాలి. ఎందుకంటే ఈరోజు మా పాపది ప్లెడ్జ్ అయితే ఉంది స్కూల్లో. ఇంకా వాళ్ళ మేడం నిన్న ఫోన్ చేసి తొందరగా పంపించండి మీ పాపని అని చెప్పారు. ఇంకా కర్రీస్లోకి ఏమో క్యాబేజీ అట్లాగే క్యాప్సికమ్ కర్రీ అయితే చేద్దామని వీటిని అయితే పక్కన తీసి పెట్టేసేసుకున్నాను. సో అది ఇంక దీపారాధన అయితే చేయాలి. పొయ్యి మీద ఏదో పొయ్యి మీద అన్నం పెట్టాను, ఇంకో పొయ్యి మీద చట్నీ. ఇంకా పిల్లలు అయితే నిద్ర లేగలేదు. ఇంక ఈలోపు ఏంటంటే క్యాప్సికమ్ అయితే కట్ చేద్దాం. ఎందుకంటే తొందరగా ఫ్రై అయితే అయిపోయింది. ఇదే చాలా తొందరగా మగ్గిపోయింది. ఒక 10 మినిట్స్లో కర్రీ కూడా అయిపోయింది. క్యాప్సికమ్ కర్రీ చాలా సింపుల్గా, నేను ఎక్కువ ఏం చేయను, జస్ట్ తాలింపు పెట్టేసేసి కొంచెం కారం అలాగే గరం మసాలా అయితే వేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది క్యాప్సికమ్ ఫ్రై. ఇంకా పిల్లలు అయితే అప్పుడు నిద్ర అయితే లేచారు. ఎందుకంటే నేను క్యాప్సికమ్ కట్ చేసింది పల్లీలు ఏంటంటే తొందరగా వేయకపోతే పెద్ద ఎక్కువ టైం పట్టదు. మళ్ళీ పొయ్యేందుకు ఖాళీగా ఉంచడం వెంటనే పనులు అయిపోతాయి కదా. నాకు ఎట్లాగ పూజ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టేది కదా. ఈలోపు క్యాప్సికమ్ కూడా మగ్గుతాయి అన్నట్టు క్యాప్సికమ్ అయితే కట్ చేశాను. పల్లీలు కూడా మగ్గిన తర్వాత ఇంక చట్నీ కోసం కొబ్బరి పల్లీలు అన్నీ కలిపి ఒకేసారి వేయించేసేస్తాను. ఇంకా అవి మగ్గేసిన తర్వాత సేమ్ అదే కడాయిలో క్యాప్సికమ్ ఫ్రై కూడా చేశాను. అంటే క్యాప్సికమ్ కూడా వేసేసి తాలింపు అయితే పెట్టి వచ్చి ఇంకా దీపారాధన చేసుకున్నాను. ఫస్ట్ పూలు అయితే ఇంకా దేవుడికి అయితే పెట్టేసేసుకుంటున్నాను. పూజ ఏంటంటే నేను ప్రతిరోజు అయితే చేయను. మా వారు మాలేసుకున్నారు కాబట్టి ప్రతిరోజు చేస్తారు. ఇంకేంటంటే మాలేసుకున్న వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటే మంచిదే. నేను ఎక్కువ మంగళవారం అట్లాగే గురువారం శనివారం అయితే మా వారు చేస్తారు. నేను ఎక్కువ మంగళవారం అయితే పూజ చేసుకుంటాను. ఇంక మిగతా వారాలు కుదిరితే చేస్తాను, కుదరకపోతే చేసుకోను. ఇంకా అది ఆ టైంని బట్టి ఇంకంతే. పూలు అయితే పెట్టడం అయిపోయింది. తర్వాత ధూపం అయితే వేసాను దీపారాధన చేసేసి. ఈలోపు పిల్లలు అయితే నిద్ర లేసేసేసి బ్రష్ అయితే చేశారు. ఇంకేంటంటే పొద్దున్న ఏంటంటే కొంచెం పండ్లు ఒకదానమ్మట ఒకటి చేస్తూ ఉంటేనే కొంచెం చేద్దాంలా నిదానంగా కొంచెం టైం కానీ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఆలస్యం అయిపోతూ ఉండిద్ది. అందులో వ్యాన్ 8-10 కల్లా ఖచ్చితంగా వచ్చిద్ది. వ్యాన్కి పంపించాలంటే కంపల్సరిగా కొంచెం ముందే పిల్లల్ని లేపేసేసి తొందరగా అయితే రెడీ చేయించేసేయాలి. ఇంక నేను ముందే ఏంటంటే పిల్లలకి బాక్సులు అవన్నీ ముందే తీసి పెట్టేసేస్తాను. ఎందుకంటే మనకు హడావుడి లేకుండా ఉంటుంది. పొద్దున్న ఏంటంటే లేచిన వెంటనే క్యారేజీ బాక్సులు అవన్నీ తీస్తాను. ఇంక మా బాదం పప్పు నానబెట్టాను పిల్లల కోసం. ఇంకా అవైతే తినేసారు ఆల్రెడీ. వాళ్ళు బ్రష్లు అయితే చేసేసి నేనైతే కొన్ని అయితే తీసి పెట్టాను. ఇంక మా బాబు కూడా కొన్ని అయితే బాక్సులు అవి తీసి పెట్టేసేస్తున్నాడు. ఇంక పొయ్యి మీద క్యాప్సికమ్ ఫ్రై అయితే అవుతుంది. హాయ్ చెప్పమంటే నేను బాక్సులు తీస్తున్నాను కదా అని చెప్తున్నాడు. క్యాప్సికమ్ ఫ్రై అయితే ఒక పొయ్యి మీద అవుతుంది. అలాగే ఇంకొక పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఏంటంటే కాగితే తొందరగా స్నానం అయితే చేపిద్దామని టైం 7 అయితే అయింది. కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది హడావిడిగా. వాళ్ళనైతే 6:30 అలా లేపాను. వాళ్ళు నిదానంగా బ్రష్ చేసి నిదానంగా బాదం పప్పులు తినేసరికి చాలా టైం పట్టింది. క్యాప్సికమ్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోని వచ్చింది. చాలా తొందరగా అయిపోద్ది క్యాప్సికమ్ ఫ్రై మాత్రం, ఎంత తొందరగా అయిపోద్ది. ఆల్రెడీ దోసపిండిలో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసి వాటర్ అయితే పోసేసేసి ఇలా ముందే కలిపి అయితే పెట్టేసేసుకున్నాను. అలాగే చట్నీ కూడా వేసేసాను మిక్సీ. ఇంకా దాంట్లో తాలింపు అయితే అవసరం లేదు, ఇంకా అది మన ఇష్టం. పిల్లలకి స్నానం కూడా చేయించేసాను.
ఇంకా బాక్సులు కూడా అన్ని తీసి అయితే పక్కన అయితే అలా పెట్టేశాను. ఇంక బాక్సులు అయితే పెట్టేసాను. వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటుంటే ఈలోపు నేను కూడా బాక్సులు అయితే పెట్టేసేస్తాను. ఇంక చట్నీ కూడా ఆల్రెడీ మిక్స్ చేశానని చెప్పాను కదా. దోసకేమో పెండం అయితే పెట్టేశాను. అలాగే కొంచెం వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను పిల్లలకి బాటిల్స్లో వాటర్ అయితే పోయడానికి. చలికాలం కదా, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పిల్లలకి ఇస్తే రోజు మంచిది. ఇంక క్యాబేజీ ఫ్రై ఏంటంటే పిల్లల్ని కొంచెం స్కూల్కి వ్యాన్ వచ్చిన తర్వాత కట్ చేసి అప్పుడు క్యాబేజీ ఫ్రై అయితే చేస్తాను. ఈ లోపు ఏంటంటే కొంచెం హడావుడి తగ్గిద్ది. ముందు పిల్లలు అయితే వెళ్తే మా స్వామి వచ్చేసరికి 8:30 అయితే అయిద్దని చెప్పారు. ఇంక చట్నీ అయితే తాలింపు వేసుకోవడం అది మన ఇష్టం. నేనైతే వేయను, ఆల్రెడీ ఆయిల్లోనే కదా ఫ్రై చేసింది, కొబ్బరి పల్లీలు అన్నీ. అందుకని అయితే నేను వేయను. వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది. ఇంకా దోశలు అయితే పోస్తుంటే పిల్లలు అయితే తినేస్తున్నారు. నార్మల్గా అయితే మార్నింగ్ మాత్రం కంపల్సరీగా టిఫిన్ మా వారే పెడతారు పిల్లలకి, తను తింటా. కానీ ఇప్పుడు స్వామి అయితే లేరు కదా, అందుకని అయితే వాళ్ళ టిఫిన్ వాళ్ళు తింటున్నారు. లేకపోతే నేనేం పెట్టాల్సి వచ్చింది. ఈరోజు కొంచెం హడావుడి అవుతుంది. నేను బాక్సులు పెట్టేసేస్తాను తినండి అమ్మ అంటే. ఇంక వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినేసేస్తున్నారు. నేను క్యాప్సికమ్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంక బాక్సులు కూడా పెట్టేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఏంటంటే మా వారికి అయితే మా స్వామికి అయితే పెట్టేసేసి ఆ తర్వాత పిల్లలకైతే పెడుతున్నాను. స్నాక్స్ కిందేమో చక్రాలు అయితే చేశాను కదా, ఇంకా అవి అయిపోయేంత వరకు అవి పెడుతూనే ఉంటాను నేను. ఎందుకంటే ఫ్రూట్స్ పెట్టిన అస్సలు తిందు. మా పాప చాలాసార్లు చెప్పాను, అస్సలకే తిందు. అనవసరంగా ఫ్రూట్స్ పెట్టి మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకొని రావడం కంటే తనకి ఇష్టమైన ఏదో చక్రాలు పెడితే ఇంటికి తిరిగి తీసుకొని రాదు, స్కూల్లో తినిద్ది. ఇంకా బాక్సులు అయితే అందరికి పెట్టేసేసి ఎవరి బ్యాగుల్లో వాళ్ళు అయితే పెట్టేసేస్తున్నాను. ఒకేసారి బాటిల్కి కొంచెం వేడి నీళ్ళు కూడా పోసి పెట్టేశాను. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణం. చలికాలం వల్ల నేను గోరువెచ్చటి నీళ్ళు బాటిల్ అయితే పోస్తాను వాటర్. ఇంకా బాటిల్ వాటర్ కూడా పోయడం అయితే అయిపోయింది. ఇంకా నాప్కిన్, స్పూను, స్నాక్స్, లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టేశాను. ఇవన్నీ పెట్టేసరికి 10 to 8 అలా అయితే అయింది. ఇంక ఈ లోపు ఏంటంటే కొంచెం ఆల్రెడీ చెప్పాను కదా క్యాప్సికమ్ ఒక్కటే కాకుండా క్యాబేజీ ఫ్రై కూడా చేద్దామని క్యాబేజీని కూడా కట్ చేసి అయితే పెట్టేసేసుకున్నాను. ఎందుకంటే పొయ్యి మీద పెడితే అదే మగ్గుతూ ఉండిద్ది. ఇంకా వాళ్ళకి ఏంటంటే షూస్ అవి అయితే మాత్రం నేను మాత్రం ఎప్పుడూ వేయలేదు. ఇది మాత్రం ఎందుకంటే మేము చిన్నప్పుడు వేసింది, ఒక 2 years నుంచి అయితే షూస్ సాక్సులు వాళ్ళే వేసుకుంటారు. వాళ్ళ పని వాళ్ళైతే చేసుకుంటారు ఇలాంటి విషయాల్లో మాత్రం. Here my mom said, I speak in English only. I maintain proper discipline in an avda school premises. It is my badge. Thank you. షూసు సాక్సులు వాళ్ళు వేసుకొని బయటకు అయితే వచ్చేసారు. ఏంటంటే ప్లెడ్జ్ ఈరోజు మా పాప అంటే చెప్పేది స్కూల్లో, అందుకని కొంచెం ప్రాక్టీస్ అయితే అయింది. నిన్న ఇక్కడైతే చెప్పేసింది. పిల్లలు అయితే రెడీ అయ్యారు, బయటకైతే వచ్చేసేసాము. ఇంకా వ్యాన్ ఒక 5 minutesలో అయితే వచ్చింది. ఇంక వ్యాన్ రాగానే ఇంకా ఇల్లు వెళ్తే ఇంక నేను ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ క్యాబేజీ ఫ్రై అయితే చెయ్యాలి. వ్యాన్ కోసమే వెయిటింగ్. టిఫిన్ అయితే చేశారు. ప్లెడ్జ్ కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసింది. ఇంకా చాలు, ఆల్రెడీ చెప్పావుగా, అన్నిసార్లు చెప్పకూడదు, ఒకసారి చెప్పావుగా. ఎందుకు వ్యాన్కి మాత్రం బాగా టైం అయితే పట్టింది. ఎంత టైం పట్టింది ఈరోజు ఏందో. మామూలుగా అయితే 8-10 కల్లా వచ్చేసిద్ది, అయినా ఇప్పటికైతే రాలేదు. మా బాబు చేతిలో కర్ర, ఎందుకంటే కోతులు అయితే వచ్చినాయి సడన్గా. ఇంక అందుకని అయితే కర్ర ఉంది. ఈ లోపు ఏంటంటే నాకు టైం పట్టిద్దని ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ క్యాబేజీ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసి వచ్చాను. ఈలోపు వ్యాన్ అయితే వచ్చింది. వ్యాన్ కాకుండా మినీ బస్ వచ్చింది, అందుకే అట్టుంది ఆలస్యమైంది. అది అటు రావాల్సింది ఇటైతే వచ్చింది. వ్యాన్ అదే మినీ బస్ ఎక్కేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మా స్వామి కూడా వచ్చేసారు కరెక్ట్ 8:30కి. వాళ్ళు బస్సు ఎక్కే టయానికి వచ్చారు. ఇంక అక్కడుండి వాళ్ళు వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేసేసి ఇంట్లోకి వస్తే నేను దోశలు అయితే పోసాను. ఇంకా తిన్నారు. దోశలు తినేసేసి లంచ్ బాక్స్ కూడా మా స్వామికి అయితే ఆల్రెడీ ముందే పెట్టేసేసాను కదా. ఇప్పుడు ఏంటంటే క్యాబేజీ ఫ్రై కూడా పెట్టేసేసాను. ఇంకా మా స్వామి కూడా కాలేజ్కి అయితే వెళ్తున్నారు. సో పని అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ అయితే వెళ్ళారు. వ్యాన్ ఈరోజు చాలా ఆలస్యమైంది, ఎందుకో రాలేదు. వ్యాన్ రాకుండా కొంచెం చిన్నది బస్సు అయితే వచ్చింది. నార్మల్గా అయితే 8-10 కల్లా వ్యాన్ అయితే వచ్చింది, రాలేదు మరి ఎందుకో తెలీదు. ఇంకా బస్సు వచ్చేసరికి చిన్నది 8:30 అట్లా అయితే అయింది టైము. ఇంకా మా స్వామి కూడా 8:30కి అట్లా అయితే వచ్చారు. ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే ఇంకా మా స్వామికి కూడా దోశలు అయితే పోసి ఇచ్చాను. దోశలు కూడా తినేసేసి స్వామి కూడా కాలేజీకి అయితే వెళ్ళారు. ఇంక నేను ఏంటంటే వాళ్ళు వెళ్ళిన వెంటనే కొంచెంసేపు అయితే టీవీ అయితే చూశాను, ఒక అరగంట సేపు దాకా అటు ఇటు. ఎందుకంటే కొంచెం 1/4 గంట ఏం చూస్తాను. వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను ఏం పని చేయను, ఫస్ట్ ఆ పని చేస్తాను, టీవీ చూస్తాను ఒక 1/4 గంట సేపు. ఎందుకంటే పొద్దునంతా ఉరుకులు పరుగులతో ఉండిద్ది కదా, ఒక 2-3 గంటలు. అందుకని ఒక 1/4 గంట అట్లా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇంకా నాకు కూడా ఆకలేస్తుంది. ఇంక దోశలు అయితే తిందామని ఇంక దోశలు అయితే పోసుకుంటున్నాను. ఇంక దోశలు అయితే పోసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, అవి అయితే వాషింగ్ మిషన్లో అయితే వేయాలి.
ఇంకొక అరగంట సేపు అట్లాగే ఉండి ఇంకా ఆ తర్వాత నేను కూడా దోశలు అయితే పోసుకున్నాను. ఇంకా ఆకలి అవుతుందని పొద్దున కొంచెం వామ్ వాటర్ అయితే తాగాను. ఆ తర్వాత కొంచెం క్యారెట్ అయితే తిన్నాను. 9:30 అటు ఇటు అయింది. ఇంకా సరేలే దోశలు అయితే తిన్నామని దోశలు అయితే పోసుకొని టీవీ అయితే ఏదో సినిమా అయితే వస్తుంది, ఆ సినిమా చూస్తా దోశలు అయితే తింటున్నాను. ఇలా మార్నింగ్ మొత్తం అయితే ప్రతిరోజు ఇంకెట్లాగే హడావుడి. ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు, పక్కన పిల్లల్ని కొంచెం రెడీ చేసే వాళ్ళు ఉంటే బాగుండిద్ది ఇలాంటి టైంలో. కానీ ఎవరు లేనప్పుడు ఇంక తప్పేదేం లేదు. ఎవరికి రావడానికి అయితే కుదరదు. మా అమ్మ వాళ్ళకైనా మా అత్తయ్య వాళ్ళకైనా ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇంక వాళ్ళు నార్మల్గానే రారు, ఇంకెలా అయితే ఇంక అసలుకే రారు. సో అది ఫ్రెండ్స్, ఇంక నేనైతే టిఫిన్ తినేసేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకొంతసేపు అయితే ఏమన్నా వీడియో ఎడిటింగ్ పనులు అట్లాగే వాయిస్ చెప్పుకోవడాలు అవన్నీ అయితే చేస్తాను. తర్వాత ఏమన్నా కుట్టుకునే డ్రెస్సెస్ అవి వేరే వాళ్ళు అయితే కుట్టను, నేనైతే కుట్టుకుంటాను. అలాంటివి ఏమన్నా ఉన్నా కుట్టుకోవడం అలాంటివన్నీ అయితే మధ్యాహ్నం అయితే చేస్తాను. ఫైనల్గా ఇది ఈరోజు మార్నింగ్ వ్లాగ్. ఈ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.